అనకాపల్లి నుండి అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో ఉన్న నిర్వాసితులకి న్యాయం చేయాలని చెప్పి నిర్వాసితుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో విఎంఆర్డీఏ వాళ్ళు గ్రామ సభలు పెట్టి టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని ప్రజలందరూ కూడా ఐక్యంగా దాన్ని తిప్పుకొట్టారు. మాకు టీడీఆర్ బాండ్లు వద్దు, నగదు రూపంలోనే కావాలని చెప్పి ఆ రోజు అన్ని గ్రామ సభల్లో కూడా ప్రజలందరూ తీర్మానం చేశారు. ఈరోజు ఆ గ్రామ సభకి విలువ లేకుండా ఈరోజు ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో, ఏదైతే స్ట్రక్చర్ వాల్యూ ఉన్నాయో వాటికి డబ్బులు ఇస్తాం అని చెప్పేసి ఊరూరా తిరిగి ఈ యొక్క లిస్టులు పట్టుకుని అధికారులు తిరుగుతున్నారు. ఇది అత్యంత దుర్మార్గం. ఎందుకంటే గతంలో 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఏదైతే ఇల్లులు, భూములు, షాపులు కోల్పోతున్న అందరూ కూడా 10,000 నుంచి 25,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ తీర్మానం చేసి అందరి దగ్గర కూడా బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులు అన్నీ కూడా వివరాలు తీసుకున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా నిర్వాసితుల్ని అన్యాయం చేసే విధంగా, రోడ్డు పడేసే విధంగా విధానాలు తీసుకొస్తుంది. దీన్ని నిర్వాసితులందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి త్యాగాలు చేస్తున్న నిర్వాసితులకి, భూములు, ఇల్లు, షాపులు కోల్పోన్న ప్రజలకి ఏదైతే టీడీఆర్ బాండ్లు వద్దని చెప్పారో దాన్ని అందరూ కూడా వ్యతిరేకించారు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏదైతే టీడీఆర్ బాండ్లతో పాటు వ్యతిరేకిస్తున్నారో ఈ నగదు రూపంలో ఉన్నటువంటి ఈ స్థలాలకి నగదు రూపంలో డబ్బులు ఇచ్చి ఇల్లు స్థలాలకి అన్నిటికి కూడా ఏదైతే రెండు ఒకేసారి ఇవ్వాలని చెప్పి మీ నిర్వాసితుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.